నమస్కారం బీబీసీ న్యూస్ తెలుగుకి స్వాగతం. తితిలి తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తితిలి తుఫాను ప్రభావం ఇక్కడ 23 మండలాలపైన పడింది శ్రీకాకుళం జిల్లాలో. అయితే గత వారం నుంచి సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా రాలేదు అన్నది కొంత వాళ్ళకి అసంతృప్తి అయితే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలపైన మీకు సంతృప్తిగా ఉందా? ఎందుకంటే ఇది ఒక 160 కిలోమీటర్స్ తీవ్రతతో వచ్చింది. అదే కాకుండా వెలాసిటీతోనే చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. ఈ ఏరియాలో ఉండే 32 వేల ఎలక్ట్రికల్ పోల్స్ మొత్తం ధ్వంసం అయిపోయినాయి. చెట్లన్నీ పడిపోయినాయి. దీని పేరే ఉద్యానవనం. అలాంటి ప్రదేశంలో చెట్లన్నీ పడిపోయిన తర్వాత యాక్సెస్ లేకుండా ఇప్పుడు డెవలప్మెంట్స్ మారే కొందికి ఒకప్పుడు బోర్తో నీళ్లు తీసుకున్నాడు, ఇప్పుడు బోర్ లేదు. కాబట్టి కంపల్సరీగా వాటర్ స్కీమ్ పనిచేయాలంటే కరెంటు కావాలి. ఈ రెండు లింక్ అయినాయి. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ప్రాణ నష్టం బాగా తగ్గించగలిగాం. ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేషన్ క్రాస్ అవుతుందో అది ప్రిడిక్ట్ చేయగలిగాం. నేను 5 టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. ప్రాణ నష్టం మీరు చూస్తే దివి, తర్వాత హరికేన్, తర్వాత ఉద్హుద్, తర్వాత తిత్లీ, ఇవి కంపేర్ చేసుకుని గణనీయంగా తగ్గించగలిగాం. అదే సమయంలో ఈరోజు ఒకసారి మీరు చూస్తే ఇప్పటికీ వారం రోజులు, ఈరోజు 8th డే, వారం రోజుల్లో నార్మల్సీ తేగలిగాం. రోడ్లన్నీ క్లియర్ చేశాం. అదే సమయంలో మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా ఇచ్చేసి అక్కడే భోజనాలు పెట్టాం. నీళ్లు ఒక 300 జనరేటర్లు తీసుకొచ్చి నీళ్లు ఇచ్చాం. అదే మాదిరిగా ఇంతవరకు ప్రిపేర్ కాలేదు, ఇన్ని చెట్లు పడిపోతాయని. దానికి కావాల్సినటువంటి ఈ పవర్ సాస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాని మీద ఏం చేసామంటే ఇంకొక 600-700 ఆర్డర్ ఇచ్చి మొత్తం చెట్లు కూడా కొట్టడానికి ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయో కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ, అరటి ఇవన్నీ కట్ చేయడానికి అవన్నీ ఎక్విప్మెంట్ కూడా తెప్పించాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఎక్కువ అయిపోవాలి, రియల్ టైంలో అయిపోవాలని ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కొంతమంది పనిచేశారు, కొంతమంది పనిచేయడం ఉన్నారు. అందులో ఈ ఉద్యానం అనే కొందికి రావడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ కిడ్నీ సమస్య ఉందనేది ఒక స్టిగ్మా పడింది. దాంతో కొంతమంది రావడానికి కూడా ఇష్టపడరు. ఇవన్నీ ఈ కన్స్ట్రైంట్స్లో ఈరోజు ఈ మాత్రం అచీవ్ చేసామంటే వారంలో నార్మల్స్ తీసుకొచ్చాం. 29కి మొత్తం 20 రోజుల లోపల అన్ని కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఒక చరిత్ర, ఎప్పుడు జరగలేదు. ఒక ముఖ్యమంత్రి పలాసాకు వచ్చి ఇక్కడే కూర్చొని ఇక్కడ క్యాంపు పెట్టి ఆల్ ఒక విధంగా చెప్పాలంటే సచివాలయం కంప్లీట్గా ఇక్కడికి వచ్చింది. సీనియర్ సెక్రటరీసు, ఒక 15 మంది మంత్రులు స్కూటర్లో, మోటార్ బైక్లో గ్రామాలు తిరిగి మొత్తం కార్యక్రమాలన్నీ పర్యవేక్షించారు. అదే మాదిరిగా ఈరోజు కేంద్రం ఎంత బాధ్యత రాహిత్యం అంటే వాళ్ళు రాను కూడా లేదు. ఒక్క మాట సంతాపం, సానుభూతి తెలియచేయలేదు. రెండోది డబ్బులు ఇవ్వలేదు. రెండోది ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు. కానీ ఒక ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతతో ప్రవర్తించి ప్రజలను కాపాడుకోగలిగాం. అయితే సార్, ఇప్పుడు చూసినట్టయితే ప్రాణ నష్టం చాలా గణనీయంగా తగ్గించగలిగాం. కానీ ఆస్తి నష్టం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో చూసుకుంటే చాలా మండలాల్లో కొబ్బరి తోటలు, జీడి తోటల రైతులు ఉన్నారు. వారికి ఈ తోటలు నెక్స్ట్ 10 years 20 years వరకు కూడా వాళ్ళ ఎకానమీకి వచ్చేది, ఒక రూరల్ ఎకానమీకి తోడ్పడేది ఆ తోటలు. సో ఇప్పుడు ఇమీడియట్ గా రిలీఫ్ ప్రకటించినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో స్టేట్ ఎకానమీ పైన ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అంటే ఒకటి తప్పకుండా ఉంటుంది. అదే సమయంలో ధైర్యంగా ముందుకు పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన సమయంలో కూడా 2 ప్రధాన సమస్యల్ని ఆ రోజు అందరూ భయపడ్డారు. ఇక్కడ తుఫాన్లు వస్తాయి, రెండోది రాయలసీమలో కరువు ఉంది, ఎట్లా బతుకుతాం, అంతా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాం, ఉన్నపడంగా వస్తే ఏమైపోతాం అని భయపడ్డారు. అదే సంవత్సరంలో ఇదే నెలలో విశాఖపట్నంలో హుదూద్ వచ్చింది. ఇప్పుడు రెండోది రాయలసీమలో తక్కువ వర్షపాతం పడతా ఉంది. ఇవన్నీ కూడా నేను దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేసుకొని ఇప్పుడు రాయలసీమలో
కృష్ణా వాటర్ని తీసుకెళ్ళి కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్ళు ఇచ్చి పట్టిసీమ పూర్తి చేసి తాగడానికే కాదు హార్టికల్చర్కి ఏవైతే వర్షాభావ పంటలు తప్ప అక్కడ అన్ని పంటలు కాపాడే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాణ నష్టాన్ని కాపాడాం తుఫాన్ల వల్ల. ఇంకా రెండో విషయం, ఏదైతే బాధలు ఉంటాయో సఫరింగ్ ఉంటుందో దాన్ని కూడా తగ్గించాలి. అది రాబోయే రోజుల్లో గణనీయంగా తగ్గించడానికి కూడా వెళుతున్నాం. కానీ పంట నష్టం అనేది మన చేతుల్లో లేదు. అది తుఫాను యొక్క తీవ్రతను బట్టి పంట నష్టం అవుతుంది. అలాంటి నష్టం వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని పునరావాసం కల్పించాలి అనేది ఇంపార్టెంట్. అందుకే మీరు చూస్తే ఒక చెట్టుకు 15,000 రూపాయలు కొబ్బరి చెట్టుకి ఇచ్చాం, 240 రూపాయలు మళ్ళీ కట్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాం. అంటే దగ్గర 1750 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. ఇంకొక పక్క జీడి మామిడికి హెక్టార్కి 30,000 రూపాయలు ఇచ్చాం. ఒక చెట్టు తొలగించడానికి 300 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన కొబ్బరి, జీడి మామిడి మూటికి కూడా 40,000 రూపాయలు 3 సంవత్సరాల్లో ఒక హెక్టార్కి ఇచ్చి ఆర్థిక సహాయం చేసి మళ్ళా పంటలు వేసుకోమంటున్నాం. ఏది కావాలంటే అవి చాయిస్ ప్రకారం పెట్టమంటున్నాం. ఇంటర్ కల్టివేషన్ కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇవి కాకుండా ఇక్కడ ఇంకొక విషయం మీరు కూడా చూస్తే బోర్స్ ఎక్కువ ఇచ్చి అదే మాదిరిగా కరెంటు కూడా ఇచ్చి పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ వాటర్ ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నాం. ఇటీవల ఈ జిల్లాలో మేము చేసిన పనుల వల్ల అగ్రికల్చర్ బాగా ఇదైంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా తర్వాత వరి ఎక్కువ పండించే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఎన్నో సంవత్సరాలుగా వంశధార, నాగావళి, బాహుదా నదులున్నాయి. ఎవరు పట్టించుకోలేదు, ఉపయోగించలేకపోయారు. నేను అప్పుడు చేసిన పనులు కొన్ని ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు ఇవన్నీ కానీ రేపు హై లెవెల్ ప్యారలల్ కెనాల్ తీసుకుంటున్నాం. అది వంశధార, బాహుదా 2 నదులు కలుపుతాం. ఇవి కలిపితే ఈ జిల్లా అంతా కూడా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున సముద్రంలోకి నీళ్లు వెళ్ళాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే హీరమండలం బ్యారేజ్ కానీ ఇవన్నీ కానీ రిజర్వాయర్ కానీ ఇవన్నీ చేస్తే ఈ జిల్లాలో నీళ్లు కొరత ఉండదు. ఒకసారి ఇది అయిన తర్వాత ఎకనామిక్ యాక్టివిటీ కూడా టేకప్ చేస్తే ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. అయితే ఈ రూరల్ ఎకానమీ ఏదైతే ఇప్పుడు ఏదైతే తీవ్రంగా ప్రభావం అయిందో స్టేట్ ఎకానమీ పైన ఇదేమైనా ప్రభావం చూపించిపోతుంది. ఎందుకంటే శ్రీకాకుళం ముందు నుంచి కూడా కొంచెం వెనుకబడ ప్రాంతంగా చూస్తూ వచ్చాము. దీని ప్రభావం స్టేట్ ఎకానమీ పైన ఎలా ఉంటుంది? అంటే స్టేట్ ఎకానమీ పైన దీని ప్రభావం కొద్ది ఉంటుంది. కానీ ఎక్కువ అంటే ఎక్కడికక్కడ దీన్ని ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి అడ్వాన్స్ ప్లానింగ్ చేసుకుంటున్నాం కాబట్టి లైట్గా ఉంటుంది. కానీ జిల్లాలో మాత్రం ఈ ప్రాంతంలో ప్రజానికానికి చాలా తీవ్ర నష్టం జరిగింది. చాలా సమస్యలు వచ్చాయి. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయారు. మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మీరు చూస్తే ఒక ధైర్యం ఇస్తున్నాం, కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అందుకే మీరు ఒకటి అన్నారు, ఎందుకు ఇంకా వీళ్ళు ఇది ఉన్నారంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు తట్టుకోవడం చేత కానప్పుడు కానీ ఆల్ ఆఫ్ సడన్ ప్రిపేర్ కానప్పుడు కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మా ఆఫీసులో అదే అడిగాను, అన్ని మనం చేస్తున్నాం, ఎందుకు లేదంటే ఇంకా దగ్గరికి వెళ్ళండి, కన్సోల్ చేయండి, కన్విన్స్ చేయండి, ధైర్యం చెప్పండి అని చెప్పారు. అవన్నీ చేస్తున్నారు. దీనివల్ల మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలో ధైర్యంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే నిన్న మేము వివిధ ప్రాంతాల్లో తిరగడం జరిగింది, కొన్ని ఊర్లకు వెళ్లి చూడటం జరిగింది. చాలా మంది వారు అక్కడ చెప్పిన విషయం ఏంటంటే ముందుగా తెలియలేదు. సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది గ్రామాల్లో వాళ్ళకి ముందుగా సమాచారం తెలియకపోవడంతో కాస్త నష్టపోయాం ఆస్తి అన్నది వాళ్ళు చెప్పిన విషయంగా మాకు అర్థమవుతుంది. సో దీన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేసేందుకు ముందుగా ప్రాంతాల్లో రూరల్ విలేజెస్ కి కూడా రీచ్ అయ్యేటట్టు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు కూడా సమాచారం ఇచ్చారు, ఎక్కడికక్కడ ముందు చెప్పలేదని. ఇంకొక పక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ ఆ ఊర్లో పొజిషన్ చేసి ఉండాలి. చేసుంటే వాడికి ఒక నమ్మకం వచ్చి ఇంకా ధైర్యంగా ఫేస్ చేసేవాళ్ళు, ఇంకొంచెం సఫరింగ్ తగ్గేది. కానీ నేను 5 సార్లు టెలికాన్ఫరెన్స్ చేసిన ప్రాసెస్లో వీళ్ళు చేయలేకపోయారు. అది కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అదే సమయంలో భవిష్యత్తులో సైక్లోన్ పైన నేను ఇంతకుముందు పొద్దుగు సైక్లోన్ అయినాక ఒక బ్లూ బుక్ తయారు చేశాం. బ్లూ బుక్ తయారు చేశాక అది పేపర్ మీద పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. ఒకసారి ఎవరెవరు కన్సర్న్ ఆఫీసర్స్ వాళ్ళు పని చేయాలి. అందుకే రాబోయే రోజుల్లో ఒక డేనా సైక్లోన్ డే డిక్లేర్ చేసి ఆంధ్రప్రదేశ్లో
ప్రతి ఒక్క ఊర్లో ఒక రిపబ్లిక్ డే ఒక స్ఫూర్తినివ్వడానికి, ఒక ఇండిపెండెన్స్ డే ఒక స్ఫూర్తినివ్వడానికి. అదే మరి మనం సైక్లోన్ వచ్చినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, పౌరులు ఏం చేయాలి, ఆఫీసర్లు ఏం చేయాలి, రోల్ క్లారిటీ ఏంటి, ఇవన్నీ కూడా చేసి డెమాన్స్ట్రేట్ చేసి సెన్సిటైజ్ చేసి ప్రిపేర్నెస్ తయారు చేస్తాం. అది రాబోయే సంవత్సరం నుంచి పర్టికులర్గా ఒక రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అయితే సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరం ఏదైతే ఉందో అతిపెద్ద సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. అందులో అధిక భాగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇప్పుడు రీసెంట్గా UN ఇచ్చిన రిపోర్ట్ కానీ, పర్యావరణ ఎక్స్పర్ట్స్ చెప్తున్న రిపోర్ట్ కానీ, పర్యావరణంలో జరుగుతున్న మార్పుల మూలాన ఇటువంటి డిజాస్టర్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నది అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది? అంటే మన క్లైమేట్ చేంజ్ పైన స్టేట్ పరంగా స్పెసిఫిక్గా స్టేట్ పాలసీ ఏమైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందో? అంటే మనం చాలా వరకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి మనం చాలా కార్యక్రమాలు చేశాం. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సముద్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే కన్ఫైన్, ఇది మనకు పరిమితం కాదు. కానీ మన రాష్ట్రంలో ఒక 1000 కిలోమీటర్లు ఉంది. ఎక్కడ పొల్యూషన్ చేసినా ఇక్కడికి వస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక చర్యలు తీసుకున్నాం. 50% గ్రీనరీకి వెళ్లాలని, ఎక్కడ కూడా పొల్యూషన్ వాటర్ అనేది సముద్రంలోకి పోకూడదని, సముద్రాన్ని కలుషితం చేయకూడదని, ఇవన్నీ చాలా పెట్టుకొని మనం చేస్తున్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు చాలా వరకు మన రాష్ట్రంలో అన్నిట్లో మనం ప్రథమ స్థానానికి వచ్చాం. మొన్న లాస్ట్ ఇయర్ కూడా దేశంలోనే 2150 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీనరీ పెంచి నెంబర్ 1 స్థానంలో వచ్చాం. అదే మరి క్లీనినెస్లో నెంబర్ 1 స్థానానికి వచ్చాం. అర్బన్ కానీ రూరల్ కానీ మనం చేయాల్సిన పనులు చేస్తున్నాం. ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కూడా శ్రద్ధ పెట్టాలి. అది పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పీకింగ్ టు us, సార్. అయితే పలాస మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ని కేంద్రంగా పెట్టుకుని సెక్రటేరియట్ మొత్తాన్ని ఇక్కడికి మార్చి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అలాగే ఇంకా సహాయక చర్యలు మరింత ముమ్మరం చేసి ప్రజల వద్దకు ఇంకా వెళ్లేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది మనం మాట్లాడి తెలుసుకుందాం. అలాగే అధికారులకు కూడా సూచనలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు తెలుపుతున్నారు.